అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో గల ప్రముఖ శైవ క్షేత్రం గిరిజనుల ఇలవేల్పు మొద్దకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు రాష్ట్ర స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఉత్సవ కమిటీ నిర్ణయించిన తేదీలను మార్పు చేస్తున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమల శ్రీపూజ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ, స్థానిక శాసనసభ్యులు మత్స్యరాశ విశ్వేశ్వరరాజు, జీసీసీ రాష్ట్ర చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గిడ్డేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నేను గ్రామం అంతా ఐక్యంగా ఉండేటటువంటి పరిస్థితులుగా కూడా ప్రవర్తిస్తుంటాను. ఇల్లు కావాలని పండుగ మనం చూడండి అంటే ఏదేదో మాట్లాడుతున్నారండి. మన ఏరియాని పూర్తిగా రక్షించి కాపాడుతున్న తల్లి. ఆ తల్లికి ప్రతి సంవత్సరం కూడా మనం పసుపు పెట్టి బట్టలు పెట్టి ఆ తల్లి జాతరని అంగరంగ వైభవంగా జరిపించుకోవడం మనందరికి కూడా ఆచారం. ఆ పండుగని మనం స్టేట్ ఫెస్టివల్గా కూడా అనౌన్స్ చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ స్టేట్ ఫెస్టివల్ అంటే 1,00,000 మంది వస్తున్నారు. కాబట్టి ఆ పండుగకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాల గురించి ఇప్పుడు మనం రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూర్చున్నప్పుడు ఒక డేట్ కూడా అనుకుంటే మంత్రి గారు 17, 18, 19 అని చెప్పడం కూడా జరిగింది. అది గౌరవ కలెక్టర్ గారు కూడా అనౌన్స్ చేశారు, మీరు అందరూ కూడా చూస్తారు. ఆ డేట్కి ఆ పండుగ అంగరంగ వైభవంగా అందరం కలిసి మనం చక్కగా చేసుకుందాం. అమ్మవారి ఆశీస్సులు అందరూ తీసుకుందాం. ఆవిడ కృపకు అందరం పాత్రలు అవుతాం.